హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీను, శౌర్య ఇద్దరు తాగేసి ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు అలా రావటంతో ఆద్య, రామలక్ష్మి ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చాలా ప్లాన్ ప్రకారమే అలా తాగి వచ్చి ఉంటారు. ఇక శౌర్య తోలుతూ చేతిలో మల్లెపూలు పెట్టుకొని రామ ముందు నిల్చొని ఉంటే, ఏంటి సార్, నా కోసం మల్లెపూలు తీసుకువచ్చావా అని ప్రశ్నిస్తూ ఉంటే, నేను నీకోసం మల్లెపూలు తీసుకువచ్చాను కదా, అందుకే అవి చూసి మండినట్లు ఉంది, అందుకోసం అది అలా ఉందిలే అని శౌర్య చెబుతూ ఉంటుంది. అవును, మీరు నా కోసం ప్రేమగా మల్లెపూలు తీసుకువచ్చారు కదా, మల్లెపూల గురించి వాళ్ళకేం తెలుసులే అని రామలక్ష్మి చెప్తూ ఉంటే, ఆద్య కోపంతో మీరు నా కోసం ఏమీ తేలేదా శ్రీను అని శ్రీనుని ప్రశ్నిస్తూ ఉంటే, ఆద్య నీ కోసం నేను హల్వా తీసుకొచ్చాను ఆద్య అని శ్రీను చూపిస్తూ ఉంటాడు. రామలక్ష్మి కుళ్ళుకోవాలి అని ఆద్య శ్రీనుతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఓ, నా భర్త నా కోసం హల్వా తీసుకొచ్చాడు అని రామలక్ష్మిని వెన్నెలాగా చెప్తూ ఉంటుంది. నువ్వు మల్లె తీగలిగా ఉంటావు రామ్, అందుకోసమే మల్లెపూలు తీసుకొచ్చాను అని శౌర్య చెప్పడంతో, సరే మీరే పెట్టండి సార్, కోతికేం తెలుసులే మల్లెపూల గురించి అని ఆద్య ఉద్దేశించి అంటూ ఉంటే, ఆ కొండ ముచ్చుకేం తెలుసులే హల్వా గురించి, నువ్వు తినిపించు శ్రీను అని ఆద్య శ్రీనుకి తినిపిస్తూ అప్పుడే ఉన్నట్లుండి కరెంటు పోవడంతో, ఉండండి సార్ నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను అని రామ వెళ్తే, నేను కూడా వెళ్ళి తీసుకొస్తాను అని ఆద్య కూడా వెళ్తూ ఉంటుంది. దాంతో ఆద్య, రామలక్ష్మి ఇద్దరు కూడా లిప్ కిస్ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే కరెంట్ వస్తుంది. చీచి, ఏంటి నీ భర్త అనుకొని నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావా అని మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళంటే మనకు ముద్దులు పెట్టకుండా వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారని